మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. తమ్ముడు అంశానికి సంబంధించి కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రాష్ట్రంలో కూడా బాగా చేస్తారు. కానీ మీ సోదరుడికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా మరింత బాగుంటుంది, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి పదే తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం కామెంట్ చేస్తారు సార్? నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ కొని ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. తీసుకునేటప్పుడే మాట ఇచ్చారు, అందుకే అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి నా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గ సభ్యుని, సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైమ్స్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు నెక్స్ట్ 7th టైం గెలిచాను, నేను 6 టైమ్స్ గెలిచిన. నేను ఆర్గనైజేషన్లో ఎన్ఎస్తో యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. రైట్, అది మరి ముఖ్యంగా తనకు సమాచారం లేదు, తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. మాట ఇచ్చిన విషయం తనకు తెలియదు అంటున్నారు. దాంతోపాటు ఇది జాతీయ పార్టీ అభిప్రాయానికి సంబంధించి చాలామందితో సంప్రదింపులు జరుపుతుంది. జాతీయ పార్టీ ఏకపక్ష నిర్ణయం ఉండదు, అందరితోనూ చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది అంటూ కూడా అర్థం వచ్చేలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? అన్న వర్సెస్ తమ్ముడుగా మారుతోందా, లేకపోతే అన్న మరి ముఖ్యంగా తమ్ముడు విషయం అన్నకు క్లారిటీ లేదా, అసలు ఏం జరుగుతోంది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తున్నాం. మరి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పదవి అంశం చాలా కీలకంగా, దాంతోపాటు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తనకు మాట ఇచ్చిన విషయమే తెలియదు, తన దృష్టిలోనే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ వివాదం ముదురుతా ఉంది రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి అంశం. ఎందుకంటే అధిష్టానం హామీ ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆయనను మంత్రి చేయట్లేదు అనేటువంటి చర్చకు సంబంధించి ఇప్పుడు డైరెక్ట్ గా అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో నేను లేను అంటూ స్టేట్మెంట్ చేశారు. తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలంటూ మాట్లాడుతూనే నేను పార్టీలో సీనియర్, ఎన్ఎస్సీ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా కాంగ్రెస్ లో ఉన్నా, మొదటి నుంచి నేనే ఉన్నా, నాకు సీనియర్ అయినా నేను పైరవి చేసి ఢిల్లీకి వెళ్ళలేదు మంత్రి పదవి కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వరుస వివాదాలు రేకెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం, డైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మొన్న నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నప్పుడు ట్వీట్ చేసి రెస్పాండ్ అయ్యారు. జర్నలిస్టులను చెంప చెల్లు మన చెంపపైన కొట్టాలనిపిస్తుంది దిగి అనేటువంటి మాటకి రియాక్ట్ అయ్యారు. కరెక్ట్ కాదు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది. తర్వాత ఈ రోజేమో డైరెక్ట్ గా నేను మంత్రి పదవి చేసి డబ్బులు సంపాదించుకోవడానికి, అక్రమంగా సంపాదించుకోవడానికి నాకు మంత్రి పదవి కాదు, ప్రజలకు సేవ చేయడానికి మంత్రి పదవి ఆయన హైకమాండ్ ఇచ్చింది, ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు, నేను పదవులను లెక్కే చేయను, ఇట్లాంటి వాటిని అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తర్వాత దానికి రియాక్షన్ ఇచ్చారు అన్న మంత్రి వెంకటరెడ్డి. ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తారు, నేను సీనియర్ కాబట్టి నాకు ఇచ్చారు, తమ్ముడు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, నా చేతిలో ఏం లేదు అంటూ స్టేట్మెంట్ చేయడంతో మరొకసారి చర్చకు తావిచ్చినట్టుగా ఆయన ఇద్దరి మధ్యలో మంత్రి పదవికి సంబంధించిన అంశం. రైట్, అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఈ విషయానికి సపోర్ట్ చేయరా? అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇటు ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నాలు ఇక జరగవనుకోవచ్చే ఈ స్టేట్మెంట్తో? అంటే చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు, నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో లేను, హైకమాండ్ ముఖ్యమంత్రి మాత్రమే మంత్రి పదవి సంబంధించిన అంశాలలో నిర్ణయం తీసుకుంటారనేటువంటి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ వివాదంలోకి ఆయన రావడానికి ఇష్టపడట్లేదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు.
మంత్రి పదవి కోసం నేను పైరవి చేయలేదని కూడా చెప్తా ఉన్నారు పదే పదే. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఒక మంత్రి పదవి అడుగుతున్నారు కూడా దానికి సంబంధించి నేను సీనియర్ కాబట్టి నాకు ఇచ్చానంటే ఒక స్టేట్మెంట్ ఈయన చేయడంతో కాస్త చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి మంత్రులే ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి. మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మళ్ళీ మూడవ రెడ్డి మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. జిల్లా మొత్తం రెడ్లు, ఇప్పటికే రెడ్ల జిల్లాగా పేరు పడింది, అది రెడ్ల ఆధిపత్యం. యాక్చువల్ గా రెడ్ల సంఖ్య తక్కువ ఉంటుంది నల్గొండ జిల్లాలో. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ ఉంటారు. కానీ అక్కడ మాత్రం ప్రాధాన్య మంత్రి పదవి బహుజనులకు దక్కట్లేదు అనేటువంటి చర్చ ఉంది. మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మరొకసారి చర్చ ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చేటువంటి అవకాశం మారేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కితనే ఆబాదీ ఉత్తేజదారి, దాన్ని ఆ స్టేట్మెంట్ కి తూట్లు పొడిచేలాంటి కార్యక్రమం ఉంటుంది అనేటువంటిది చర్చ కొంతకాలంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనుకుంటే మంత్రి పదవి, కోమరెడ్డి వెంకరెడ్డి ఆ పదవిని వదులుకోవాలనేటువంటి ఆ అంశం కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అది ఇంతవరకు నిజమనేది పక్కన పెడితే, లేదు రాజగోపాల్ రెడ్డికి కనుక మంత్రి పదవి ఇస్తే నా భార్యకు కూడా ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనను ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తెచ్చారనేటువంటి చర్చ కూడా ఉంది. ఇదంతా గత కొంతకాలంగా నాడుతూ పోతా ఉంది. దాంట్లో భాగంగానే ఇక మంత్రి పదవి రాదు అని తెలిసిన తర్వాత తాడో పేడో తెలుసుకునేటువంటి విధంగా రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. దానికి ఈ రోజు కోమరెడ్డి వెంకటరెడ్డి మొదటిసారి తమ్ముడి మంత్రి పదవికి సంబంధించిన అంశం పైన రియాక్ట్ కావడం పైన చర్చ జరుగుతుంది పార్టీలో. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే తను ఒక మాట అనడం జరిగింది, త్యాగం అనే ఒక పదాన్ని ఆయన ఉపయోగించడం జరుగుతోంది. దాంతోపాటు ప్రజలను నమ్ముకున్నాను, నాకు మంత్రి పదవి మీద నాకు ఆశ లేదు, కానీ ప్రజలకు మరింత సేవ చేసేందుకు దగ్గర ఎందుకు అదొక మరింత ఉపయోగపడే అవకాశం ఉంటుందని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భంలో సో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవకాశం కనిపిస్తోందా? ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ అంటే కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడం కాదు, స్టేట్మెంట్ కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ నిక్కచ్చిగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి కొంచెం ఓపెన్ గా మాట్లాడుతుంటారు. నాకు పదవులు ఇవన్నీ లెక్క కాదు, మునుగోడు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచి అక్కడ నుంచి మళ్ళీ బై ఎలక్షన్ లో పోటీ చేసి అత్యంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం దానిపైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. మండలానికి మంత్రి, గ్రామానికి ఒక ఎమ్మెల్యే, విప్పు, తర్వాత ఈ రకంగా వాళ్ళు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు. కాబట్టి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర తెచ్చారని స్టేట్మెంట్ చేశారు. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతానికి మాత్రం ఆయన తిరుగుబావుట ఎగరవేశారు. కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి టార్గెట్ గానే ఆయన కామెంట్లు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన మంత్రి పదవికి ముఖ్యమంత్రి మోకాలు అడ్డు పెడుతున్నారు అనేటువంటి అర్థమయ్యేలాగా ఆయన స్టేట్మెంట్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే అధిష్టానం హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి కారణం ముఖ్యమంత్రి అనేటువంటిది కొంతకాల చర్చ ఉంది. ఆయన రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు, నాకు హైకమాండ్ హామీ ఇచ్చిందని. ఇప్పుడు ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, హైకమాండ్ ముఖ్యమంత్రి తలుచుకుంటే వస్తుందని. మరి హైకమాండ్ హామీ ఇచ్చేసింది ఆల్రెడీ, మరి ముఖ్యమంత్రి తలుచుకుంటే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. మరి దీంట్లో ఆయన ఎట్లా ముందుకు పోతారు ఫ్యూచర్ లో అనేటువంటి తేలాలి. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది మీరు అన్నట్టుగా. ఇటు అధిష్టానం ఢిల్లీ పెద్దలు కావచ్చు, మరి ముఖ్యంగా పార్టీ అభిప్రాయం, దాంతోపాటు ముఖ్యమంత్రి మిగిలిన వారి అభిప్రాయాన్ని తీసుకుంటుంది పార్టీ అని చెప్పుకొచ్చిన సందర్భం మంత్రి పదవి విషయంలో. సో ఈ సిచ్యువేషన్లో ఇక తన చేతుల్లో ఏమీ లేదు, ఏ డెసిషన్ అయినా ఇక ఢిల్లీయే తీసుకోవాలి, అంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే తీసుకోవాలి అని ఒక ఇండైరెక్ట్ సైన్ ఆయన రిలీజ్ చేస్తారు అనుకోవాలా? సో ఈ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఇప్పుడు దూరం పెరిగే అవకాశం ఉందనుకోవాలా? రాజకీయంగా ఈ మంత్రి పదవి చిచ్చు అని పెట్టింది అనుకోవచ్చా? ఇన్ఫాక్ట్ మంత్రి పదవి చిచ్చు పెట్టింది అనుకోవచ్చు ఇక్కడ. అంటే హైకమాండ్ హామీ ఇచ్చింది అనేటువంటిది ఇక్కడ మేజారిటీగా చర్చకు వస్తా ఉంది. ఆల్రెడీ హైకమాండ్ ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఎగ్జాక్ట్లీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సమయంలో, ఎన్నికల సమయంలో అట్లా జాయిన్ అయినటువంటి వ్యక్తుల్లో వివేక్ వచ్చింది మంత్రి పదవి. తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయినటువంటి నాయకుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వీళ్లకు మంత్రి పదవి వచ్చింది. సో రాజగోపాల్ రెడ్డికి మాత్రం రాకపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటిది చర్చ ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి టైంలో రేవంత్ రెడ్డి పైన కొన్ని హార్ష్ అయినటువంటి కామెంట్స్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, ఆయన ఒక దొంగ, ఓటుకున్నట్టు దొంగ, ఆయనకు అప్పచెప్తే రాష్ట్రం అమ్మేస్తాడు, ఆయన పిసిసి అధ్యక్షుడు, ఆయన అయితే మనం ఎక్కడ పనిచేస్తాము, ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేయలేము.